ట్రౌజర్, టాప్స్, డ్రెస్సెస్ లాంటివి ధరించినప్పుడు అవి ఖచ్చితంగా మీ శరీర ఆకృతికి సరిపోవాలి. కొన్ని దుస్తులను చూడగానే మీకు నచ్చుండొచ్చు, కానీ మీ శరీర ఆకృతికి అవి సెట్ కాకపోవచ్చు. అలాంటప్పుడు వాటిని వేసుకోకపోవడమే మంచిది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్ చూద్దాం. మై నేమ్ ఈజ్ పద్మావతి. మాది సాయి శ్రీజ మగ్గం వర్క్ షాప్ పేరు. బిఎన్ రెడ్డి దగ్గర ఉంటుంది షాపు. ఇది మిర్రర్ వర్క్ అండి. ఇది చెక్స్లో మిర్రర్, చిన్న మిర్రర్స్ తోటి చేసాము. ఇది ఇప్పుడు అన్ని సైజులు మిర్రర్స్ డిఫరెంట్గా చేస్తున్నాము. ఇది ఏంటంటే చెక్స్లో మిర్రర్స్ చాలా లుక్ వస్తుంది. ఇది కూడా మనము 4-5 సారీస్కి వేసుకోవచ్చు. బ్లౌజ్ చాలా లుక్ హెవీ లుక్ వస్తుంది దీనివల్ల. అండ్ హ్యాండ్స్కి చూడండి, ఇది షార్ట్ హ్యాండే తీసుకున్నాం, అన్ని ఫుల్ హ్యాండ్ కాకుండా హ్యాండ్కి ఇలా కట్ తీసుకున్నాం కొంచెం డిఫరెంట్ లుక్ రావడానికి. అలాగే చెక్స్ తీసుకున్నాం. బార్డర్లో కొంచెం పెద్ద మిర్రర్స్ యూజ్ చేసాము, అండ్ పైన చెక్స్లో మాత్రం కొంచెం చిన్న మిర్రర్స్ యూజ్ చేసాము. దీనివల్ల కొంచెం లుక్ హెవీగా ఉంటుంది. మొత్తం పెద్ద మిర్రర్స్ కూడా లుక్ రావు కాబట్టి ఇలా తీసుకున్నాం మేము. దీనివల్ల కొంచెం లుక్ బాగా వస్తుంది. దీంట్లో కలర్స్ మనం బ్లూ అండ్ గ్రీన్ యూజ్ చేసాము. ఓన్లీ 2-3 సారీస్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఈ కలర్. నెక్స్ట్ బ్లౌజ్ చూడండి, ఇది మెరూన్ వర్క్ బ్లౌజ్. ఈ బ్లౌజ్కి మొత్తం పాల్ అండ్ జర్దోజీ జరీ వాడాము, గోల్డ్ మోతీ కూడా వాడాము దీనికి. ఇది మ్యారేజ్ శారీస్కి ఎక్కువ మెరూన్ కలర్ వస్తుంది కాబట్టి, అది వైట్ కలర్లో శారీ ఉంటుంది కాబట్టి ఎక్కువ పాల్ వర్క్ యూజ్ చేయడం వల్ల మనకు సేమ్ మ్యాచింగ్ కూడా అవుతుంది అండ్ కలర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మొత్తం ఇలా మోతీస్ తోటి పికాక్స్ ఇచ్చాము. చూడండి, పికాక్స్ కూడా నీట్గా జర్దోజీ తోటి ఇచ్చాము. ఇది లుక్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది. దీనివల్ల నైస్ లుక్ వస్తుంది. అండ్ హ్యాండ్లో బార్డర్ ఉంది కాబట్టి, బార్డర్లో పికాక్ ఉంది కాబట్టి పికాక్నే హైలైట్ చేసాము. ఈ పికాక్నే బ్యాక్ సైడ్ కూడా మేము తీసుకున్నాం, చిన్న చిన్న పికాక్స్ లాగా. ఈ బార్డర్ షార్ట్ హ్యాండ్కి మొత్తం బార్డర్ మోతీ అండ్ పాల్ తోటి మొత్తం హైలైట్ చేసాము. ఇది చూడండి, పింక్ కలర్ బ్లౌజ్ అండి. ఇది యాక్చువల్గా మనం బోట్ నెక్ బ్లౌజ్ టైప్లో వేసుకోవచ్చు. సైడ్ ఓపెన్ జిప్ వస్తుంది. ఇది క్రాప్ టాప్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, అండ్ విత్ సారీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం పాల్ అండ్ లవంగ నాట్స్ వర్క్ ఇచ్చాము దీనికి మొత్తం. అండ్ లీవ్స్ మొత్తం గోల్డెన్తో ఇచ్చాము. గోల్డ్ జర్దోజీ ఎక్కువగా యూజ్ చేసాము. అండ్ బుటీస్తో డిఫరెంట్ లుక్ రావడానికి బుటీస్ ఇచ్చాము. అండ్ ఇది చూడండి, ఇది బార్డర్ ఇచ్చాము నెక్కు నీట్గా. అండ్ మొత్తం బూటీస్ ఫ్లవర్ ఇచ్చాము. కింద బార్డర్ కూడా మోతీస్ తోటి హైలైట్ చేసాము. పాల్ వర్క్ ఇప్పుడు ఎక్కువగా రన్నింగ్ ఉంది కాబట్టి పాల్ తోటి మొత్తం డిఫరెంట్ లుక్ కోసం మధ్యలో మేము లవంగ నాట్స్ ఇచ్చాము. దీనివల్ల లీవ్స్ అన్నీ జర్దోసీ తోటి వచ్చినాయి కాబట్టి దీనికి హెవీ లుక్ వస్తుంది బాగా. హ్యాండ్కి బార్డర్ కూడా పాల్ తోటి ఇచ్చాము అండ్ మధ్యలో లవంగ నాట్స్ వర్క్ ఇచ్చాము డిఫరెంట్ లుక్ రావడానికి. అండ్ హ్యాండ్ పైన బుటీ కూడా సింపుల్గా తీసుకున్నాం. చూడండి, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా సింపుల్ తీసుకున్నాం. మధ్యలో మోతీస్ తోటి పాల్ వర్క్ తోటి జర్దోజీ ఇచ్చేసి ఫుల్ హైలైట్ చేసాం బ్లౌజ్. ఈ బ్లౌజ్ మీకు ఏంటంటే సారీస్కి అండ్ క్రాప్ టాప్ వాటికి అన్నిటికీ చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇది పింక్ కలర్ బ్లౌజ్. ఇది ఇంకా చాలా హెవీ వర్క్. ఇది పెళ్లి కూతురికి చేసాము. ఫ్రంట్ మొత్తం నీట్గా బీడ్స్ అండ్ జర్కన్ తోటి మొత్తం వైట్ జర్కన్ తోటి నీట్ ఫినిషింగ్ ఇచ్చాము. ఇది మొత్తం బ్లౌజ్ చమ్కీ కూడా యూజ్ చేసాము ఇందులో కొంచెం డిఫరెంట్ లుక్ రావడానికి. అండ్ బీడ్స్ కూడా డిఫరెంట్ బీడ్స్, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి కలర్ఫుల్ రావడానికి డిఫరెంట్గా ట్రై చేసాము. అండ్ ఇది చూడండి, ఇప్పుడు లక్ష్మీ కాసు చాలా రన్నింగ్ ఈ డిజైన్. దీనివల్ల చాలా బాగుంటుంది. ఇది ఎంగేజ్మెంట్కి మేము రెడీ చేసాము ఈ బ్లౌజు. అమ్మాయికి చాలా ఇది ఫుల్ హ్యాండ్స్ పెట్టాము మొత్తము. దీంట్లో చూడండి పికాక్స్ ఇచ్చాము. పికాక్స్ మోతీతోటి డిఫరెంట్గా లుక్ రావడానికి ఇచ్చాము. జర్దోజీ వాడాము. అండ్ ఇందులో జర్దోజీ ఫాలిసా వర్క్ అంటారు. ఇది కొంచెం హెవీ వర్క్ వస్తుంది బాగా. దీంతో చాలా లుక్ వస్తుంది బ్లౌజ్. అండ్ చమ్కీ కూడా యూజ్ చేసాము కొంచెం కలరింగ్ లుకింగ్ ఎక్కువ రావడానికి. పింక్ పైన ఎల్లో కాంబినేషన్తో చేసాము. ఇది శారీ యాక్చువల్గా ఎల్లోకి యూజ్ అవుతుంది, గ్రీన్కి వేసుకోవచ్చు, పింక్కి వేసుకోవచ్చు. చాలా శారీస్కి బ్లూ శారీస్ కూడా చాలా బాగా మ్యాచింగ్ అవుతుంది. అండ్ మోతీస్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ నడుస్తున్నాయి కాబట్టి సేమ్ మోతీతోటి ఇచ్చాము. చూడండి, హ్యాండ్ చాలా నీట్గా కలర్ఫుల్గా ఉంటుంది.
హెవీ హెవీ లుక్ వస్తుంది దీనివల్ల. మొత్తం డిఫరెంట్ వర్క్ యూజ్ చేస్తాం ఇందులో కలర్ కోసం, లుకింగ్ కోసం. బ్యాగ్ కూడా సేమ్ అండి, ఫస్ట్ ఫ్రంట్ చూపించాం కదా, సేమ్ అలాగే ఇంత బ్రాడ్ తోటి మొత్తం నీట్గా వర్క్ వస్తుంది. చూడండి చాలా ఎంత నీట్గా ఉందో వర్క్. మొత్తం గోల్డ్ బీడ్స్ అండ్ చిన్న బీడ్స్, పెద్ద బీడ్స్ అన్నీ చాలా రకాలు యూజ్ చేసాం ఇందులో. ఇంకా బ్లౌజ్ మొత్తం అక్కడక్కడ బుటీస్ కూడా ఇచ్చాము. ఎందుకోసం అంటే అది బ్లౌజ్ కొంచెం ఖాళీ లేకుండా నీట్గా కనిపిస్తుందని చెప్పేసి బుటీస్ కూడా ఇచ్చాము. మొత్తం హ్యాండ్స్ ఆల్ ఓవర్ వచ్చినాయి కాబట్టి బ్యాగ్ కూడా బుటీ ఇవ్వడం వల్ల ఇంకా లుక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి మొత్తం హెవీ లుక్ ఇచ్చామన్నమాట ఈ బ్లౌజ్కి మొత్తం. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్. ఇక కొంతమంది చెప్పులపై ఎక్కువగా శ్రద్ధ పెడతారు, మరికొందరు అస్సలు పట్టించుకోరు. టైంకు అందుబాటులో ఉన్న వాటితోనే పని కానిచ్చేస్తుంటారు. మీరు ఎంత అందంగా డ్రెస్ చేసుకున్నా, మంచి జ్యువెలరీ వేసుకున్నా సరే మీ శ్రమను మీ పాదరక్షలు ప్రమాదంలో పడేస్తాయి. మరి పాదరక్షల డిజైన్ల వల్ల శరీరం ముందుకు వంగినట్లు, తల వాల్చినట్లు ఉండడం వల్ల మీ లుక్ దెబ్బతింటుంది. మరిన్ని